వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞాన ప్రసూనాలు మన ఛానల్ వీడియోలు మొత్తం కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు కానీ టీవీలు కట్టేసి చూడండి. మీకు తప్పనిసరిగా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రవచనాలు ఆ విధంగా ఉంటాయి. ఆయన ఒక అవధూత అనటంలో సందేహమే లేదు. శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతూ ఉంటారు, 6 మాత్రం రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. 7వ వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో సందేహమే లేదు. చెప్పక చెప్పాడు. చూడండి ఏం చెప్తున్నాడు, చెప్పకుండానే చెప్పాడు ఎవరు అనే దాని గురించి. వైరాగ్యం అంటే అన్నిటినీ వదలటం కాదు, ఏ టైంలోనైనా కానీ వదలడానికి సిద్ధంగా ఉండడం, అదే వైరాగ్యం. స్వర్ణం మీద ఆశ లేనటువంటి వాడికే కేజీ బంగారం దొరికిందట. చూడండి, వాడి బంగారం మీద ఆశే లేదు, కేజీ బంగారం దొరికింది. దేనికైనా కానీ సిద్ధంగా ఉండడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. మంచి అయినా చెడైనా కానీ సిద్ధపడి ఉండడం తప్ప. ఈ జగన్నాటకంలో డైరెక్టర్ అనేటువంటి వాడు ఒక్కొక్కడికి ఒక్కో పాత్ర, ఒక్కో వేషాన్ని ఇచ్చాడు. నీకు ఆ వేషాన్ని ఇచ్చాడు, నాకు ఈ వేషాన్ని ఇచ్చాడు. నీ పాత్ర నువ్వు నటించమన్నాడు. అందరూ నటిస్తూనే ఉన్నారన్నమాట. కాబట్టి ఉత్తమ నటుడు అనేటువంటి అవార్డు ఇవ్వాలి అంటే అందరికి ఇవ్వాల్సిందే. ఎందుకని? అందరూ కూడా మహానటులే కాబట్టి అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరూ చెప్పకనే చెప్పారు, కానీ ఒక్క దక్షిణామూర్తి మాత్రమే అసలు ఏమీ చెప్పకుండా మౌనంతో మొత్తం చెప్పాడు. అది ఆయనకే సాధ్యం. మౌన గురు దక్షిణామూర్తి. నీ దృష్టి సీన్ మీద కాదు ఉండాల్సింది, స్క్రీన్ మీద ఉండాలి. తెర మీద బొమ్మలు పడకముందు మొత్తం స్క్రీనే. తెర మీద ఎప్పుడైతే బొమ్మ పడిందో అప్పుడు నువ్వు తెరను చూడలేకపోతున్నావు, బొమ్మలే చూస్తున్నావు. తెర మీద బొమ్మలున్నా కానీ తెరను చూసేటువంటి శక్తి నీకు రావాలి. అప్పుడు నీవు దైవత్వానికి దగ్గరవుతున్నట్లే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లోకాన్ని పట్టించుకోనేటువంటి వాడిని ఈ లోకం పట్టించుకుంటుంది. చూడండి ఏం చెప్తున్నాడు, పట్టించుకోనేటువంటి వాడినే పట్టించుకుంటుంది. ఉన్నదానికి అసలు సిద్ధాంతం దేనికి? లేనటువంటి దానికి రాద్ధాంతం అనేటువంటిది దేనికి? దుర్లభం మానవత్వం, ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం అన్నారు సంస్కృతకారులు. అంటే అతి కష్టమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. నిన్ను కంటానికి మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో ఆమెను చెప్తుంది. ప్రసవ వేదన, అవసరమైతే ఒక్కోసారి ఆ ప్రసవ వేదన భరించలేక తల్లే చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక రకంగా పునర్జన్మే పాపం. అందుకు మాతృదేవో భవ అని అన్నది అందుకన్నమాట. కాబట్టి దుర్లభమైనటువంటి మానవత్వం, ఎంతో కష్టపడితే కానీ నీకు ఈ జన్మ అనేటువంటిది వచ్చింది. దాన్ని సక్రమ మార్గంలో ఉపయోగించుకోకపోయినట్లయితే మళ్ళీ నీవు నీచమైనటువంటి జన్మలే ఎత్తుతావు. పందిగా, కుక్కగా, నక్కగా, పురుగుగా జన్మెత్తాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడు ఈ జన్మను ఉపయోగించుకోకపోయినట్లయితే అంటాడు గురువుగారు. ఒక నాటకంలో ఒకటికి బాగా కోటీశ్వరుడు, డబ్బు ఉంది, కానీ సన్నగా బాగున్నాడు చూడటానికి. డైరెక్టర్ ఏం చెప్పాడు, అరే నువ్వు శ్రీకృష్ణుడికైతే కుచేలుడికైతే సరిపోదావు క్యారెక్టర్కి అన్నాడు. అంటే కోటీశ్వరుడిని కుచేలుడిని చేశాడనమాట. చూడండి ఏం చేశాడు ఇక్కడ. ఇంకొకటికి పేదవాడికి అరే నువ్వు శ్రీకృష్ణుడి పాత్రకైతే బాగుంటావు అన్నాడు. వాడికేమో డబ్బున్నటువంటి వాడికేమో కుచేలుడు పాత్ర ఇచ్చాడు,
పేదవాడికి ఏమో శ్రీకృష్ణుడి పాత్ర ఇచ్చి నటించమన్నాడు. ఇద్దరూ నటిస్తున్నారు. పాపం వాడేమో స్టేజ్ దిగిన తర్వాత తెల్లవారిన తర్వాత నా పరిస్థితి ఏంది, భార్య పిల్లలకి అన్నం ఎలా పెట్టాలి, ఎలా డబ్బులు సంపాదించాలని దిగులు పడుతున్నాడు పాపం. వీడికి అసలు బాధే లేదు. చూడండి, శ్రీకృష్ణుడి పాత్రలో ఉన్నటువంటి వాడు బాధపడుతూ ఉన్నాడన్నమాట పాపం. కుచేలుడి పాత్రలో ఉండేటువంటి వాడికి బాధ అనేటువంటిది లేదు. ఇద్దరు నటనే, ఇద్దరు మహానటులే. కానీ ఒకడు బాధతో నటిస్తున్నాడు, ఒకడు ఆనందంగా నటిస్తున్నాడు. అది తేడా అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి అందుకే ఆయనకి దేవుడు, ఆత్మ అనేటువంటి దానికంటే కూడా ఒక మంచి పేరు పెట్టాడు, జగన్నాటక సూత్రధారి. అంతే, జగన్నాటక సూత్రధారి. ఈ జగత్తును మొత్తాన్ని ఒక పెద్ద నాటకం, ఈ మొత్తాన్ని డైరెక్టర్ సూత్రధారి ఆయన అన్నమాట. నీకు కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు మొత్తాన్ని, భార్యను, పిల్లలు మొత్తాన్ని ఇచ్చింది ఆయనే. కానీ చిట్ట చివరికి నువ్వు ఆయనకే పోయి టెంకాయ కొట్టి దండం పెట్టి అగరబత్తీలు తిప్పుతున్నావు అన్నమాట. నా కష్టాలు పోగొట్టు అని. ఆయన పోగొడతాడా? ఇచ్చినటువంటి వాడు పోగొడతాడా? పోగొట్టడు. అవసరమైతే నిన్ను తనలో చేర్చుకుంటాడు అన్నమాట, అంతవరకు అంతే. అందుకే నీకు ఎవడైతే కష్టాలు ఇచ్చావో వాడి దగ్గరికి పోయి కష్టాలు తొలగించమంటే, నిన్ను మోసం చేసిన వాడి దగ్గరికి పోయి మళ్ళీ నువ్వు బతిలాడుతున్నావు, మళ్ళీ మోసపోతున్నావు. అందుకే సద్గురువుల దగ్గర, అవధూతల దగ్గర, దేవుడి దగ్గర మౌనంగా ఉండడమే మంచిది. అసలు నువ్వేం అడగవాకు వాళ్ళని, వాళ్ళకి తెలుసు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో తెలుసు అన్నమాట. అది సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనేది. కాబట్టి అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి, మీకేమైనా కానీ ప్రాబ్లమ్స్, జీవితంలో నష్టాలు కానీ ఇటువంటి వస్తున్న ఇబ్బందులు ఉన్నట్లయితే ఆయనకి చెప్పి పరిష్కార మార్గాలు చెప్తాడు ఆయన. అది కూడా ఉందన్నమాట. పరిష్కార మార్గాన్ని కనుక్కొని మానసిక ప్రశాంతతను పొందండి. మన వీడియోలన్నీ చూసి కనీసం 400 మంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయనతో మాట్లాడి, పలాని వినుకొండలో రామూర్తి అనేటువంటి ఆయన చెప్తున్న వచ్చాం గురువు గారు అని చెప్పారనమాట. చాలు, నాకు అది మనశ్శాంతి అంతే. నా ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ దీనివల్ల నీకు ఉపయోగం ఏంది అంటున్నారు అన్నమాట. ఇదే ఉపయోగం. ఇప్పుడు మన వీడియోలు చూసినందువల్ల కదా వాళ్ళు, ఆయన సద్గురువు గారి వెళ్ళి సుబ్రహ్మణ్యంతో మాట్లాడింది. అలాగే జిల్లెళ్ళముడు కూడా వెళ్ళి వచ్చారు అమ్మవారి దగ్గరికి. కడుపు నిండా హాయిగా ప్రశాంతంగా అన్నం తిని వచ్చామని చెప్పారనమాట అక్కడికి పోయి. కాబట్టి అందరూ ఈ 2 మహాక్షేత్రాలు చూడాల్సినవి. జిల్లెళ్ళమూడిలో అయితే నువ్వు వీళ్ళు హాయిగా ప్రశాంతంగా కడుపు నిండా అన్నం తిని రావచ్చు. సద్గురు సుబ్రహ్మణ్యం గారికి వెళ్తే నీ అజ్ఞానం అంతా పోయి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి అందుకోవచ్చు. ఈ 2 పుణ్యక్షేత్రాలని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.